హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం. నేను ఇలా మాల్ పెద్ద పెద్ద థియేటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో వాళ్ళు వెజిటేబుల్ పాప్స్ అని చిట్టి చిట్టి ఉండలు అమ్ముతున్నారు. అయితే వెజిటేరియన్ అని చాలామంది పాపం కొనుక్కొని తింటున్నారు. మా ఫ్రెండ్ కూడా తీసుకొని ఒక టేస్ట్ చేశాను. ఒట్టి 6 చిట్టి చిట్టి పీసులు ఇచ్చి 100 రూపాయలు ఛార్జ్ చేశారు. అబ్బా ఎంత బాధేసింది. అందులో ఉన్నది ఏంటి అంటే రవ్వ చిన్న ఉప్మాలాగా చేసి ఉండలు చేసి ఫ్రై చేశారు. కాకపోతే ఇలా ఫాస్ట్ ఫుడ్లో చాలా చేస్తారు కాబట్టి కొంచెం టెక్నిక్ వాడితే కనుక మీకు అలా వస్తుంది. ఇంకోటి ఏంటంటే అక్కడికంటే చాలా చాలా బాగా మన ఇంట్లో చేసుకోవచ్చు. ఇవి చేసేటప్పుడు కొన్ని టెక్నిక్స్ కూడా నేర్చుకుంటాం చూడండి. ఎందుకంటే అది ఎప్పుడు ఉపయోగపడుతుందో లేదో మనకి తెలియదు. అవసరం వచ్చినప్పుడు మాత్రం మీకు ఐడియా వచ్చేస్తుంది ఎలా చేస్తే వస్తుందని. బటర్తో చేసుకుందాం. బటర్ వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకొని ఈ ఉల్లిపాయల్ని కొద్దిగా సేపు ఇలా వేగనిద్దాం. దీంతోపాటు ఎన్నో రకాల కూరగాయలు వేసుకోవచ్చు. అలా ఫస్ట్ గార్లిక్, జింజర్. ఈ ఉల్లిపాయలు, గార్లిక్, జింజరు కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా కూరగాయలు అన్నీ వేసుకొని మన వెజ్జీ పాప్స్ ఇంట్లోనే తయారు చేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పెద్దగా వేగాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ జింజరు, గార్లిక్ కొంచెం వేగితే మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో పచ్చిమిరపకాయలు, అలాగే ఫైన్గా చాప్ చేసిన క్యారెట్, బీన్సు, ఇలా ఎటువంటి కూరగాయలు అంటే అన్నీ వేసుకోవచ్చు. ఇందులో బఠానీలు కూడా వేసుకోండి. చాప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే దీంట్లో మనం ఈ కార్న్ కూడా వేసుకుందాం. స్వీట్ కార్న్ ఏదన్నా వేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మనం ఇంకా కొంచెం హెల్తీగా చేసుకోవడం కోసం దీంట్లో ఆకుకూరలు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి పాలకూర కూడా దీంతో పాటు యాడ్ చేస్తున్నాను. అన్నీ ఫైన్గా చాప్ చేసి వేసేసుకున్నాను. మరి ఇందులో ఫ్లేవరింగ్ అంటే టేస్ట్ కోసము కొంచెం మిరియాల పొడి, అలాగే కొంచెం ఉప్పు కూడా ఇందులో వేసుకున్నాం. ఇవి వేసి ఇవన్నీ ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకుందాం. ఇందులో మనకి కొంచెం ఫ్లేవరింగ్ కోసం అంటే సువాసన అనేది మంచిగా రావడం కోసం ఒరిగానో లేకపోతే మార్జరం, అదేంటి మనం మరమం లాంటిది కూడా వేసుకున్నా మంచి సువాసన వస్తుంది. లేదు మీకు అవన్నీ అక్కర్లేదంటే కొంచెం పుదీనాకు వేసుకోండి, సరిపోతుంది. నేనైతే ఈ బేసిల్ అంటే మన తులసి లాకు లాంటివి ఇందులో వేసుకుంటున్నాను మంచి సువాసన రావడం కోసం. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొంచెం నీళ్లు పోసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకొని, ఎందుకంటే మనం రవ్వ వేసి కొంచెం సేపు కుక్ చేస్తాం కాబట్టి ఇందులో ఇంత ఉప్పు వేసి ఇలా నీళ్లు కొంచెం వేసుకొని చక్కగా ఈ నీళ్లు బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇందులో రవ్వ వేసుకుందాం. అయితే మరి ఉప్పు కూడా ఇందులో సరిపోయిందా లేదా చేసుకుందాం. మరీ ఎక్కువ ఉండకూడదు, సరిగ్గా సరిపోయేట్టయితేనే మనకి టేస్టీగా ఉంటాయి. సో ఇది మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం రవ్వ వేసుకుందాం. ఇలా నీళ్లు మంచిగా ఉడుకుతున్నప్పుడు ఇందులో మనం ఉప్మా చేసుకున్నట్టు రవ్వ వేసుకొని కలిపేసుకుందాం. వేసుకొని మనం దీన్ని స్లోగా కుక్ చేసేసుకుంటే రవ్వ కూడా కుక్ అయిపోతుంది. ఇది గట్టిగా అయిపోతుంది. నీళ్ళంతా పీల్చుకున్న తర్వాత దీన్ని మనం ఆ వేడి మీదనే ఆవిరి ఇలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత స్టవ్ కట్టేసుకుంటే మన రవ్వ ఉడికిపోతుంది. మన తర్వాత మనం వెజీ పాప్స్ ఏదైతే చేసుకుంటామో చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. స్టవ్ కూడా కట్టేసాం కదా. దీంట్లో మీరు కావాలంటే పిల్లలకి బాగా ఇష్టంగా ఉండేట్టు కొంచెం చీజ్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే చీజ్ ఇందులో వేయగానే మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం. ఈ చీజ్ ఫ్లేవర్ ఉన్న ఈ వెజ్జీ పాప్స్ అయితే ఏమున్నాయో ఈజీగా మనం చేసుకోవచ్చు. దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకుంటే మనం తర్వాత ఉండలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మంచి సువాసన వస్తుంది. ఎందుకంటే ఇందులో నేను హర్బ్స్ కూడా వేశాను కదా, అలాగే చీజ్ కూడా వేశాను. మీకు ఒకవేళ వేరే చీజ్ ఏది లేకపోతే మీరు వేయకపోయినా పర్లేదు.
కానీ కావాలంటే పన్నీర్ కూడా వేసుకోవచ్చు. మనకి ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల చీజులు దొరుకుతున్నాయి, అవి కూడా వేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత వీటిని ఉండలుగా చుట్టుకుందాం. మన ఈ ఉప్మా ఉండలు రెడీ అయినప్పుడు మనం వీటిని చిట్టి చిట్టి ఉండలుగా చేసుకుందాం. అంటే మరీ పెద్దగా ఉంటే బాగోదు, వాటిని మనం ఇట్లా గుండ్రంగా ఇలా ఉండలు చేసుకుందాం. తర్వాత దీన్ని ఫ్రై చేసుకుంటే ఎంతో సూపర్గా ఉంటుంది. కానీ చెప్పాను కదా, ఒక టెక్నిక్ అనేది మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు. మరి ఈ చిట్టి చిట్టి ఉండల్ని ఇలా మిగతాదంతా కూడా చేసేసుకుందాం. ఇలా ఉండలు చేసుకున్న తర్వాత కొంచెం మైదా పిండి తీసుకొని దాన్ని సీజన్ చేయడం. సీజన్ అంటే ఉప్పు లేక పెప్పర్ కూడా ఈ పిండిలో కలుపుకుంటే మనం కోటింగ్ కూడా రుచిగా ఉంటుందంటారు. కలిపేసుకున్న తర్వాత ఈ ఉండలన్నిటినీ వేడిగా ఉన్నప్పుడే ఇలా పిండిలో వేసుకుందాం. పిండిలో వేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఈ పిండి ఏంటంటే కోటింగ్ చేస్తుంది. ఈరోజు నేనేం చేయబోతున్నాను, దీన్ని ప్యూర్ వెజిటేరియన్ అంటే ఇవి కనుక గుడ్డులో ముంచుకుంటే చక్కగా పిండిలో పెట్టి గుడ్డులో ముంచుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్ కోట్ చేసి ఫ్రై చేసుకోవచ్చు. కానీ ప్యూర్ వెజిటేరియన్ గుడ్డు తినని వాళ్ళు కూడా ఈ వెజిటేబుల్ పాప్స్ ఎంజాయ్ చేయాలి అని ఈ టెక్నిక్ మీకోసం చూపిస్తున్నాను. ఇదేంటి అంటే యూజువల్గా ఫాస్ట్ ఫుడ్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్లో ఇలాంటి వేలు చేసేటప్పుడు వాళ్ళు గుడ్డు వాడరు. ఇలాగే నేను చూపించే మెథడ్లో వాళ్ళు మిషన్స్ ద్వారా చేస్తారు. కానీ ఆ మిషన్స్ ద్వారా చేసేది మనం ఇంట్లో ఈజీగా కూడా చేసుకోవచ్చు కదా, అందుకోసం మీకు ఈ విషయం చూపిస్తున్నాను. సో ఇలా అన్ని పిండిలో వేసేసి మనం కోట్ చేసేసుకుందాం. ఇలా చేసుకొని ఇప్పుడు వీటిని వేడి నీళ్ళల్లో ఇలా స్టీమ్ చేస్తారు, అంటే డిప్ చేస్తారు. సో మరి అది ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మనం కలుపుకున్న పిండి ఇక్కడ ఉంది, దాంట్లో దొల్లించిన ఈ ఉప్మా లాంటి ఉండలు ఇందులో ఉన్నాయి. ఈ ఉండల్ని తీసుకొని మనం వేడి నీళ్ళల్లో డిప్ అంటాం, అంటే ఇట్లా వాష్ ఇస్తాం. ఈ నీళ్ళల్లో ఇలా వేసి ఎక్కువసేపు కాదు, ఇమ్మీడియట్గా వాటిని తీసేసి మళ్ళీ ఈ పిండిలో వేసుకుంటాం. ఏమవుతుందంటే ఇలా చేసుకోవడం వల్ల మనకి దీనిపైన పిండి మంచి కోటింగ్ వస్తుంది. మనం ఫ్రై చేసినప్పుడు నూనె పీల్చుకోకుండా ఈ ఉండలు మంచిగా తయారవుతాయి. ఇప్పుడు చూడండి, మంచి పిండి కోటింగ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ మరొకసారి ఈ ఉండల్ని తీసుకొని మనం ఈ వేడి నీళ్ళల్లో మరొకసారి డిప్ చేసి తర్వాత వీటిని బ్రెడ్ క్రమ్ కోటింగ్ ఇస్తాం. చూడండి, ఇప్పుడు పిండి పక్కన పెట్టి ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ పెట్టుకుంటాను. పెట్టుకొని మరొకసారి ఈ ఉండల్ని వేడి నీళ్ళల్లో వేసి వీటిని తీసుకొని ఈ బ్రెడ్ క్రమ్స్ పైన వేసేసుకుంటాను. సో చూసారు కదా, ఇలాంటి టెక్నిక్ పెద్ద పెద్ద కంపెనీస్ చాలా కాస్ట్ ఎఫిషియెంట్, అంటే చాలా చౌకగా మన వెజిటేబుల్ పాప్స్ చేయడానికి ఉపయోగిస్తారు. మనకి ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి? మిగిలిపోయిన కూరగాయలు ఇందులో వేసుకొని వీటిని ఇట్లా ఉండలుగా చేసుకున్నాం. ఇప్పుడు ఇలా కోటింగ్ అయిపోయిన ఈ ఉండల్ని మనం నూనెలో ఫ్రై చేసుకోవడమే. అప్పుడు మన వెజిటేబుల్ పాప్స్ రెడీ అయిపోతాయి. ఈ వెజిటేబుల్ పాప్ ఉండలు అయితే రెడీగా ఉన్నాయి ఫ్రై అవ్వడానికి. మరి ఫ్రై చేసుకోవడానికి మనం ఈరోజు వాడేది న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఇందులో ప్రకృతిలో ఉన్న వైటమిన్ ఏ, డిఈ అలాగే ఒమేగా 6 కూడా ఉన్నాయి. మరి దానివల్ల బెనిఫిట్ ఏంటి? టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. మనం ఫ్రై చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, ఇది మనకి బయట మంచి కలర్ రావాలి, లోపలంతా ఆల్రెడీ కుక్ అయిపోయింది. కాబట్టి మనం కొంచెం మీడియంగా హాట్గా ఉన్న నూనెలో వేసుకొని మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుందాం. మరి వేసిన వెంటనే మనం ఇలా పెట్టి ఏది కదలపకూడదు. ఎందుకు అంటే విరిగిపోయే అవకాశం ఉంటుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు స్లోగా వాటిని జరిపితే మనకి మంచి ఈవెన్ కలర్ వస్తుంది. ఈ వెజ్జీ పాప్స్ ఏవైతే ఉన్నాయో మంచి బంగారు రంగు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని తీసేసుకుంటే చూడండి, ఈ వెజ్జీ పాప్స్ రెడీ. టేస్ట్ ఎంత బాగుంటుందో తెలుసా? చాలా చాలా టేస్ట్ ఉంటుంది. కానీ దీని ఖరీదు మనం 100 రూపాయల్లో బోల్డ్ చేసుకోవచ్చు. మార్కెట్లో వెళ్ళి తిన్నామనుకోండి, 6 చిట్టి ఉండలు ఇచ్చి భలే మోసం చేసినట్టు ఫీల్ అవుతూ ఉంటాను. కానీ మన ఇంట్లో చక్కగా ఏంటంటే అక్కడికంటే టేస్టీగా, అక్కడికంటే హెల్తీగా మన ఇంట్లో చేసుకొని మన పిల్లలకి ఇచ్చామనుకోండి, ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. మరి ఈరోజు ఏం నేర్చుకున్నారు? ప్యూర్ వెజిటేరియన్, గుడ్డు కూడా వేయకుండా ఎలా మనం దేనికన్నా కోటింగ్ చేయాలంటే ఇలాంటి టెక్నిక్ వాడుకోవచ్చు.
సో మరి చూసారు కదా, మరి ఇది కొంచెం చల్లారిన తర్వాత టేస్ట్ చేద్దాం. వెజ్జీ పాప్స్ తయారు చేయ విధానం. ఒక బాండీలో బటర్, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం వేసి కాస్త వేయించుకొని పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్, బీన్స్, బఠానీలు, మొక్కజొన్న గింజలు, పాలకూర, మిరియాల పొడి, ఉప్పు, బేసిల్ వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్లు పోసి మరిగిన తర్వాత ఇందులో ఉప్మా రవ్వ వేసి దగ్గర పడేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత చీజ్ తురుము వేసి కలిపి చల్లార్చిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఈ ఉండల్ని మైదా పిండితో కోట్ చేసి వేడి నీళ్ళల్లో ఒకసారి ముంచి మరోసారి మైదా పిండిలో దొర్లించి మరొకసారి వేడి నీళ్ళల్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసి వేడి నూనెలో ఫ్రై చేసుకొని టమాటో కెచప్ ఎటువంటి సాస్తో తిన్నా చాలా బాగుంటాయి. చాలామందికి పాలకూర చాలా ఇష్టం. పాలక్ పన్నీర్ ఏంటి, పాలకూరతోటి ఒట్టిగా మంచిగా గ్రీన్గా మంచి పేస్ట్ చేసి కాశ్మీరీ డిష్లో కొన్ని గ్రీన్ పీస్ వేసి చేస్తూ ఉంటారు. మరి దీంట్లో గుడ్డు కూడా వేసి తింటారు. కానీ ఒక మంచి కాంబినేషన్లో మీకు చూపిస్తాను. అంటే మీరు పాలకూర చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, దాంట్లో గుడ్లు కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ముందుగా ఇది చేయడం కోసం మనం ఇలా వేడి మూకుల్లో గార్లిక్, అలాగే ఉల్లిపాయలు, ఈ రెండు వేసి మనం కొంచెం సేపు వేయించుకుందాం. ఈ వేయించుకున్నప్పుడు ఇప్పుడు మనం బటర్ వేసేసుకుందాం. ఆహా, ఈ వెల్లుల్లి, ఈ ఉల్లిపాయలు ఇందులో వేగుతుంటే భలేగా ఉంటుంది. అయితే ఉల్లిపాయల్ని ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు, కొంచెం ఫ్రై అయితే చాలు, భలే మంచి టేస్ట్ వస్తుంది. సో మరి కొంచెం ఈ బటర్ అంతా మెల్ట్ అయ్యి ఇంకా కొంచెం కుక్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకుందాం. కొంచెం ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు, అలాగే పసుపు, దీంట్లో మన బఠానీలు కూడా వేసుకుందాం. వేసుకొని కొంచెం సేపు వేయించుకుందాం. ఈ ఉల్లిపాయలు, ఈ బఠానీలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం టమాటా ప్యూరీ ఇందులో వేసేసుకుందాం. అయితే టమాటో ప్యూరీ వేసిన తర్వాత మనం పాలకూర వేసే ముందే కావాలంటే ఇందులో కొంచెం జాజికాయ అంటే నట్మెగ్, ఎక్కడైతే మనం పాలకూర వాడతామో అందులో కొంచెం అంత జాజికాయ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ టమాటా ప్యూరీ వేసి లైట్గా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇందులో నుంచి కొంచెం మన బటర్ బయటికి వస్తున్నప్పుడు ఇందులో సన్నగా తరిగిన పాలకూర వేసేసుకుందాం. వేసుకొని దీన్ని కూడా కొంచెం సేపు ఇలా వేయించుకుందాం. ఇలా వేయించుకునేటప్పుడు దీంట్లో చిటికెడంతా గరం మసాలా పౌడర్, ఎక్కువ కాదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ పాలకూర, బఠానీ ఇవంతా చక్కగా కుక్ అయిపోయిన తర్వాత పాలకూరని ఇలా పక్కకు జరిపేసుకుందాం. జరిపేసుకొని ఇప్పుడు ఇక్కడ గుడ్లు ఉన్నాయి. ఈ గుడ్లల్లో కొత్తిమీర, మిరియాల పొడి, ఉప్పు, కొంచెం అంత ఉల్లిపాయలు కూడా వేసేసి మంచిగా దీన్ని బీట్ చేసుకుందాం. కొత్తిమీరతో ఆమ్లెట్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు కొన్ని ఉల్లిపాయలు, చాలా ఎక్కువ కొత్తిమీర గుడ్లల్లో వేసి ఆమ్లెట్ వేసుకొని ట్రై చేయండి. చపాతీతో చాలా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా కానీ చపాతీతో బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఆమ్లెట్ వేసుకోవాలంటే ఎక్కువగా కొత్తిమీర వేసి చేసుకుంటాను. కొత్తిమీరలో ఉన్న ఆ రుచి చాలామందికి తెలియదు, అలా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం బటర్ బయటకు వస్తుంది. ఇందులో కావాలంటే కొంచెం నూనె కూడా మనం పోసుకోవచ్చు. కొంచెం వేసుకొని తర్వాత బీట్ చేసుకున్న గుడ్లు ఇందులో పోసేసుకుందాం. వేసుకొని మంట సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి దీనిపైన మూత పెట్టేసుకుందాం. కొంచెం సేపు అయిన తర్వాత కలిపేసుకుందాం. అప్పుడు మనకి పర్ఫెక్ట్ మన ఈ పాలకూర ఈ కాంబినేషన్స్తో చాలా రుచిగా ఉంటుంది. మన పాలకూర గుడ్డు పొరిటె మధ్య మధ్యలో ఇలా తీస్తూ మనం కింద ఆమ్లెట్ ఏదైతే గట్టిగా అవుతుందో దాన్ని కొంచెం ఇలా కలిపేసుకుందాం. ఓకే, వేసి మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇలా 2-3 సార్లు చేస్తే చాలు, మనకి ఆ గుడ్డంతా ఉడికిపోతుంది, భలే పర్ఫెక్ట్గా వస్తుంది. పాలకూర కదలపకుండా ఈ మధ్యలో గుడ్డుని ఇలా కలుపుతూ ఇలా కొంచెం మొత్తం చూడండి. ఇప్పుడు
చిక్కగా అయిపోయింది. ఇప్పుడు కనుక మనం మంట ఫుల్గా తగ్గించేసి మూత పెట్టేస్తే ఒక 2-3 నిమిషాల తర్వాత డిష్ రెడీ అయిపోతుంది. దీన్ని ఎలా సర్వ్ చేయాలో చూపిస్తాను. దీన్ని కనుక మనం ప్లేట్లో ఓవర్టర్న్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు చేయగలిగితే ట్రై చేయండి, లేకపోతే దీన్ని ఇలాగే వడ్డించుకోవచ్చు. ఇలా ప్లేట్ పెట్టేసి దాన్ని ఇలా ఉల్టా తిప్పేసి చక్కగా ఇలా ఉల్టా చేసేసుకొని తీసుకుంటే పాలకూర గుడ్డు కూర రెడీ. టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది. ఇలా పాలకూర, ఈ బఠానీలు ఇవన్నీ ఉండే. అయితే దీన్ని మనం సాధారణంగా ఏంటంటే బ్రెడ్ రోల్స్ తోటి లేకపోతే చపాతీలతో తిన్నా చాలా బాగుంటుంది. నేనైతే అన్నంతో కూడా తిన్నాను, చాలా చాలా బాగుంటుంది. ఇన్ని గుడ్లు కాకపోయినా మీరు ఇళ్ళల్లో చిన్న మూకుళ్ళలో 2 గుడ్లతో ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. సో బాగుంది. నేను చెప్పినట్టు కొంచెం ఎక్కువ కొత్తిమీర వేసుకుంటే ఈ పాలకూర బఠానీలు ఈ కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్. అంటే చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా వారండి. మరి టేస్ట్ అయితే సూపర్ అంటే మరి సూపరే. పాలకూర కోడిగుడ్డుతో వెరైటీ కూర తయారు చేయ విధానం. ఒక ప్యాన్ లో వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బటర్ వేసి వేయించుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, పచ్చి బఠానీలు వేసి మరి కాసేపు వేయించుకొని ఇప్పుడు టమాటో ప్యూరీ వేసి జాజికాయ పొడి వేసి మరో 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. ఇందులో సన్నగా తరిగిన పాలకూర, గరం మసాలా పొడి వేసి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కోడిగుడ్లలో కొత్తిమీర, మిరియాల పొడి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి బీట్ చేసి ఉడుకుతున్న పాలకూరలో పోసి మూత పెట్టి చిన్న మంటపై ఉడికించాలి. దీన్ని వేడివేడిగా చపాతీలతో అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏ సీజన్లో దొరికే కూరగాయలు ఇలాంటివన్నీ తింటే మన ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పేవాడిని కదా. మరి ఈరోజు ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికే చింతకాయలతో చకచకా చట్నీ. దీనికోసం ముందుగా కొంచెం పెనం వేడి చేసుకొని అందులో ధనియాలు, అలాగే జీలకర్ర, కొన్ని మెంతులు ఇవన్నీ వేసేసి కొంచెం సేపు వేగనిద్దాం. అంటే ఇలా వేగిన తర్వాత చక్కగా ఈజీగా పొడి చేసుకోవచ్చు. అదే పచ్చివి మనం మిక్సీలో వేసి కనుక పొడి చేయడానికి ట్రై చేస్తే అంత ఈజీగా పొడి కావు. సో ముందుగా కొంచెం వేయించుకొని దాన్ని వేసి మిక్సీలో పొడి చేసుకుందాం. మరి ఇవి చక్కగా వేగిన తర్వాత మిక్సీలో వేసేసుకుందాం, పొడి చేసేసుకుందాం. మరి చక్కగా పొడి అయిపోయింది కదా. ఇప్పుడు మనకి సీజన్లో ఎక్కువగా దొరికే పచ్చి చింతకాయలతోటి మనం పచ్చడి చేసుకుందాం. అయితే ఇప్పుడు సాధారణంగా దొరికే ఈ లేత చింతకాయల్ని మనం ఇలాగే మిక్సీలో వేసేసుకుందాం. అయితే కొంతమంది ఒకవేళ కొంచెం అంత ముదిరితే మనం ఒక స్పూన్ తోటి చక్కగా దీనిపైన పొట్టు తీసేయచ్చు. కానీ మరి లేతగా ఉంటే అవసరం లేదు, ఇందులో వేసేసుకుందాం. అలాగే దీంట్లో మనం కొన్ని మిరపకాయలు కూడా వేసుకుందాం. అలాగే కొత్తిమీర, కొంచెం పుదీనా, అంతేనండి. కొంచెం కచ్చా పచ్చాగా ఇది మనం పేస్ట్ చేసుకొని తర్వాత తాలింపులో వేసి కొంచెం వండుకుంటే మన పచ్చి చింతకాయల పచ్చడి రెడీ. గ్రైండర్లో వేసినప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుంటే చక్కగా కలుస్తుంది, అయినా పర్లేదు. ఇలా వేసి కూడా తర్వాత కలిపేసుకుందాం. అయితే దీన్ని మనం తాలింపు వేసి కొంచెం కుక్ చేసుకోవాలి. సో మరి తాలింపు వేయడం కోసం ఇక్కడ కొంచెం నూనె, బాగా నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకుంటే చిట్టపట్లాడుతుంది. అప్పుడు కొంచెం తగ్గించి ఇందులో మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. అయితే ఈ ఎండుమిరపకాయలు కూడా కాలితేనే దాంట్లో మంచి సువాసన అనేది వస్తుంది. సో కాబట్టి కొంచెం కాలిన తర్వాత దీంట్లో మనం శనగపప్పు, అలాగే శనగపప్పు కూడా కొంచెం కాలిన తర్వాత ఇందులో మినప్పప్పు, ఇవి కూడా కొంచెం వేగనిద్దాం. ఇవి చక్కగా వేగితేనే మనకి ఆ టేస్ట్ కూడా తినేటప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఇందులో మీరు కావాలంటే కరివేపాకు, ఇంగువ కూడా వేసుకోవచ్చు. కానీ ఈ పుల్లటి దాంట్లో నాకు అవసరం లేదని చెప్పి వేయట్లేదు. కొంచెం పసుపు వేస్తాను. పసుపు వేసేసి మనం ఈ చింతకాయ, మన మిరపకాయ, ధనియా అంతా మనం కొత్తిమీర, పుదీనా అన్నీ కలిసి పేస్ట్ చేసుకున్నాం కదా. చేసిన ఈ ముద్దని మనం ఈ మసాలాలో పాటు వేసి దీన్ని చక్కగా ఈ తాలింపులో కొద్దిసేపు కుక్ చేసుకోవడం అంతే. ఉప్పు కూడా చెక్ చేసుకొని ఈ చట్నీ ట్రై చేస్తే మరి ఎలా ఉంటుంది.
మరి ఈ చట్నీ రెసిపీ పంపించిన సూర్య కళ గారు దిండిగల్ నుంచి మరి కృతజ్ఞతలండి మీకు. ఇలాంటి మంచి మంచి చట్నీల రెసిపీలు మీరందరూ కూడా పంపించండి, అందరూ ఎంజాయ్ చేస్తారు. సో మరి ఇది చట్నీ తీసి మనం ఒక బౌల్లో వేసేసుకుందాం. దీన్ని మనం అన్నంతో కాదండి, మనం చపాతీలతో పుల్కాలతో కూడా తింటే చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఎంజాయ్ చేయండి. వారేవా అంటే అద్భుతమైన వంటలని. మరి మీకు తెలుసా ప్రతి జిల్లాలో నోరు నుంచే ఒక అద్భుతమైన వంటకం ప్రత్యేకంగా ఉంటుందని. మరి ఆ వంటకం ఏంటో మాకు మీ జిల్లా పేరుతో సహా రాసి పంపిస్తే XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. మా వంటల ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ తీసుకొని మాకు రెసిపీని పంపించిన వాళ్ళందరికీ మా థ్యాంక్స్. ఈరోజు XXX డిటర్జెంట్ బహుమతి గెలుచుకున్న విజేత రేపు మరిన్ని కొత్త వంటకాలతో రాబోతున్నాడు మీ ఫేవరెట్ వాషెఫ్ సంజయ్ తుమ్మా. మరి సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.